మీకు పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? సో ముగ్గురు ముఖ్యమే. సో అన్నిటికీ న్యాయం చేసుకుంటూ ముందుకెళ్ళేవాడే ప్రజానాయకుడు అవుతాడు. జస్ట్ ఐ వాంట్ టు బీ యాజ్ ఏ పబ్లిక్ లీడర్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. నాకున్న లక్షణం కూడా అంతే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడిగా ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడను, ప్రజానాయకుడిగా ఇష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి తెలియదంటే, ప్రజానాయకుడు ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంటాడు. అదే రాజకీయ నాయకుడు అయితే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా. అంటే ఆ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు మీకు తెలియవా? తెలియవు. అట్లాంటి ఆ జోలికి కూడా పోడు. నిజంగా నాకు ఇష్టం. నిజం, అది 100% నిజమే. ఇప్పటికి అట్లాంటి జోలికి పోలే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు నన్ను ఎక్స్పోజ్ చేయరు. ఇవి రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు ఏ ప్రతిపక్షం కూడా విమర్శించని ఏకైక నాయకుడు నేను. ఎందుకంటే అందరికీ దగ్గర ఉంటాను, ప్రజానాయకుడిగా ఉంటాను. కాబట్టి నేను పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కానీ, పార్టీలో ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్లో దండోరా ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎప్పుడు నేను విమర్శలు ఎదుర్కోను. నా జీవితంలో నన్ను ఎప్పుడు, అంటే అది అనకూడదు కానీ, దిష్టి బొమ్మలు తగలబెట్టడో లేక నిరసన తెలియజేయడం ఇట్లాంటి చాలా 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 100% 99.9% లేవు. రైట్. ఈ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు తెలియని రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించబడ్డారు? ఈ మధ్యలో అన్ని విషయాలు తేటం తెల్లం అవుతున్నాయి. సో దానికి కేసీఆర్ చెప్పిన మాట, నీకు పడని వాళ్ళు సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల నేను నిర్ణయం తీసుకోవాల్సి. కానీ చెప్పుడు మాటలు వింటారంటారా కేసీఆర్ గారు? 100%. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందేవాళ్ళు ఉన్నారు. ఆనాడు డిప్యూటీ సీఎం పోవడానికి కానీ, మొన్న ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కానీ అనేక సందర్భాలలో. కానీ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేంత బలహీనతతో ఉన్నాడా కేసీఆర్? మొన్న కడియం శ్రేరి అంత ఓపెన్గా బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసిండు. అంతకుముందు వదిలిపెడతాను, నువ్వు అనుకున్న ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు చేసిండు అది పక్క పెడితే, ఈరోజు కడియం శ్రేరి అనేవాడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? రాజయ్యకు 2014లో మేమిద్దరం టికెట్లు అడిగాం. నేను సీనియర్ను, అయినా డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు మీరు. 2018లో నేను టికెట్ అడిగాను, అయినా మీరు రాజయ్యకి ఇచ్చారు. ఇప్పుడు 2023 మళ్ళీ మేమిద్దరం అడుగుతున్నాం. మీరు మళ్ళీ కనుక రాజయ్యకే టికెట్ ఇస్తే నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్తాము, నాకు ఎమ్మెల్యే టికెట్, నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ అధిష్టానం దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిందని ఓపెన్గా డైరెక్ట్గా కేటీఆర్తో గారు చెప్పారు. అట్లాగే కేసీఆర్తో కూడా చెప్పడం. అదే అయితే ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఆ బ్లాక్మెయిల్ చేస్తే ఎలక్షన్లు పోయే సమయంలో సీనియర్ లీడరు టీడీపీలో 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిండు, ఎంపీ అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. ఇవ్వకపోతే పోయేది ఉంటే డెఫినెట్గా పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. మీరు అంటున్నారు మీరే బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అని మీరు అంటున్నారు. సో ఒక మనిషికి ఒక కూడా మేనరిజం ఉంటుంది. ఒక మనిషికి ఆయన నాకు ఏమనున్నది, సౌమ్యుడు వ్యక్తిత్వం ఉంటుంది. నాకు ఇప్పటివరకు ఏం పేరున్నది, తెలంగాణ ఉద్యమకారుడు, త్యాగాలు చేస్తాడు, సౌమ్యుడు, ఒక డాక్టరు, ప్రజా వైద్యుడు, ఇట్లాంటివి నాకున్నాయి. రాజన్నను మనం కన్సోల్ చేయొచ్చు, రాజన్న సౌమ్యుడు మనం చెప్తే ఇంటడు అనే ఆలోచన అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నప్పుడు ఒక్కొక్క కొడుకు గుణాలు తెలుస్తాయి ఉంటాయి. ఒకడేమో బెదిరించి తీసుకునేటోడు ఉంటాడు కొడుకు, ఒకడు మంచితనంతో కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకున్న తీసుకునేటోళ్ళు ఇంకొకరు ఉంటారు. సో అదే వచ్చేటప్పుడు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలుగా ఉంటాయి. అట్లాగే అక్కడ బ్లాక్మెయిల్ చేయడం అంటేనే కడియం శ్రేరి నెంబర్ 1 బ్లాక్మెయిలర్. సో అట్లా బ్లాక్మెయిల్ 2 సార్లు చేశాడు. అంటే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోసం బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. నాకు రైతు సమితి చైర్మన్ ఇస్తాను ఇచ్చిండ్రు, రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తాం నీకు. ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంటాడట, ఆయనకి ఏమొద్దట, నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాం, ఒకవేళ అది కానప్పుడు ఒకవేళ మనం ప్రభుత్వం రా అంటే ఎంపీ కూడా ఇస్తామని నన్ను కన్సోల్ చేశారు ఆ రోజు. సో అప్పుడు నాకు 2 బాధ్యతలపై, ఒకటేమో గణపురం గెలిపించాలి, మళ్ళీ నువ్వు జనగాం ఇన్ఛార్జి తీసుకోవాలి, స్టార్ కంపెనీ ఇక్కడే పనిచేయాలని చెప్పేసి. సో అదేవిధంగా అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచిన, అది గన్పూరు అండ్ జనగాం, బికాస్ ఆఫ్ డాక్టర్ రాజయ్య. ఎందుకంటే 13 సంవత్సరాలు గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీని పెంచాను. అక్కడి నుంచి కడియం శ్రేరి అధిష్టానం టికెట్ కడియం శ్రేరికి ఇచ్చి అక్కడ నా క్యాడర్ ఉన్నది. మెయిన్ మీటింగ్లకు నేను వెళ్ళాను. మొత్తం జనగాం మొత్తం ఊరూరుకు తిరిగి నాకున్న ఇమేజ్ తోటి, ఆటతోటి, పాటతోటి, డప్పు కొట్టి, భాషతోటి మొత్తం కదా దగ్గర
ప్రెస్ వల్ల అనే మాట 20% ఓట్స్ మీ వల్ల టర్న్ అయిందని చెప్పే పరిస్థితి. అంటే వేరే రకంగా చూసినా కూడా గణపురం జనగాం రెండే గెలవడానికి కారణం ఇంపాక్ట్ డాక్టర్ రాజే. రైట్, దానికి అగ్రి చేశారు, మీ వాళ్ళు కూడా అగ్రి చేశారు, ఓకే రైట్. కాకపోతే మీ మీద చాలా విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి, మీ పైన అబాండాలు వేస్తూ ఉంటారు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అయితే చెట్టు కాయలు బాగున్నాయి అనుకో, దెబ్బలు బాగా తగులుతుంటాయి. ప్రజా జీవితంలోకి ఎక్కువ వెళ్తాం అనుకో, ఎక్కువ అభియోగాలు వస్తాయి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉండేదంటే మనం ఎవరు అభియోగం చేయలేదు, ఏం లేదు. ప్రజానాయకుడు అనేవాడు రోడ్డు మీద అంటే ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పడ్డారు అనుకో, ముఖం చూస్తాడు, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నది అనుకుంటాడు. సో ఈ రకరకాలుగా చూసేవాళ్ళు వివిధ కోణాలలో మనం ఊహించుకుంటారు. అంటే ఒకసారి ప్రజల్లో చర్చ జరుగుతుందంటే వీఆర్ ఇన్ పబ్లిక్, ప్రజలు మన గురించి మాట్లాడగలుగుతున్నారు. ఇవాళ అంటే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సోకాల్డ్ ద బిగ్గెస్ట్ లీడర్స్ ఇన్ తెలంగాణ అనుకున్నప్పుడు అందులో ఆ స్థాయిలో ఒక మాదిగవాడిగా నా పేరు రావడం చర్చ ఇన్ని అంశంగా ఉన్నామంటే మనము ఎక్కడో దగ్గర సమాజం మనలో చూస్తున్నది. తర్వాత ప్రతిపక్షాలు మనలో చూస్తున్నాయి, అదేవిధంగా ఇంటి దొంగలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ తొక్కాలే నిలబడాలనే ఉద్దేశంతో. సో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా నన్ను ఎప్పుడు చూసినా కూడా ఏమనలేదు, ఏ విషయంలో నన్ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా. కానీ డప్పో నెంబడి కొమ్మడి పడ్డట్టు నా ఎంబడి ఎప్పుడు కూడా కడియం శ్రీహరి ఉండడం వల్ల ప్రతిసారి మీకు విమర్శలు చూడండి, ఓన్లీ కడియం శ్రీహరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం. సో ఏమైంది, అప్పర్ హ్యాండ్ నాదే ఉన్నది. సో నేను ఎందుకు ప్రజానాయకుడు అంటానంటే ఆయనకు 4 సార్లు ఎన్నికలైతే ఆయన 4,000తో గెలిస్తే నేను 12,000 33,000తో గెలిచాను. ఆయన కంటే నేనే ఉప ముఖ్యమంత్రి ముందయ్యాను. ఆయన అంతా రాజకీయ ఎత్తుగడలో నిన్న అంటే తర్వాత నా గెలుపు 12,000, 33,000, 58,000, తర్వాత మొన్న చివరిగా 37,600. సో 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన ఏకైక మాదిగా తెలంగాణ మొత్తం నేను ఒక్కనే. ఇది సరిపోతుంది అంటే ఒక ప్రజానాయకుడికి ఉండే ఆదరణ, ప్రజా జీవితంలో వచ్చే గుర్తింపు. సో క్లియర్గా 4 సార్లు మాదిగా వాడు ఇట్ ఇస్ ఛాలెంజ్. అయితే ఆయన గెలిచిండు 4,000 మన సావు తప్పి కన్నులొట్ట పడ్డట్టు 7,000తో మొన్న గెలిచాడు. అంటే చెప్తున్నాను, అంటే ప్రజానాయకుడికి తప్పకుండా కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ తప్పకుండా గుర్తింపు వస్తుంది. సినిమాలో హీరో ఉంటాడు, సినిమా మొత్తం కష్టం ఉంటుంది, హీరోకి ఏమైనా సుఖం ఉంటుందా ఎప్పటికీ? ఆఖరికి సమాప్తం అయిపోతుంది, ఆయనకి సుఖం దక్కే వరకు సినిమా అయిపోతుంది.